మోడ్రన్ మహాభారత కురుక్షేత్ర యుద్ధం. వస్తున్నాయి జగన్నాథుని రథ చక్రాలు వస్తున్నాయి భూకంపం తెప్పిస్తా అని. అసలు ఆ బ్లెండ్, దేవుడు పుడితే విధి సైతం తల పంచాల్సింది. స్టార్టింగ్ సీన్, ఇంటర్వెల్ సీన్, మైండ్ బ్లాక్. యాజ్ ఎ ఇండియన్ మనకది చాలా అంటే లైక్ గ్రాండ్ బూస్ట్. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన నాగశ్విన్కి హ్యాట్స్ ఆఫ్. ఫర్ మీ కల్కి ఈజ్ నాట్ జస్ట్ ఎ మూవీ రా, అంతలాగే స్క్రిప్చర్. కల్కి సినిమారా మనం ముందుగానే చూడాలి యాక్చువల్లీ. ఫస్ట్ డేనే కానీ ఇది ఎగ్జామ్స్ అని ఇంటర్న్షిప్ బట్ యా అంటే వర్త్ టు వాచ్. ఇప్పుడు ఈ తొక్కలో స్పాయిలర్ అలర్ట్స్ అన్ని ఆల్రెడీ స్పాయిలర్స్ చాలా వచ్చాయి, కానీ నా భయం ఎక్కడ ఎంజాయ్ చేయలేకపోతే నా సినిమా అని భయం ఉండేది. బట్ మొత్తం సోషల్ మీడియా అన్ని లీకులు చేస్తున్నారు, స్నాప్లు పెట్టుకుంటూ ఇన్స్టా స్టోరీ. సినిమాకి వెళ్తే 100 మందికి చూపిస్తారు నేను కూడా సినిమా చూస్తున్నా అని. చూడు సినిమా చూడు. సో ఫస్ట్లీ నాగశ్విన్ నమస్కారం, పెద్ద నమస్కారం. నాగశ్విన్ అంటే తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన నాగశ్విన్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ గ్రేట్ డైరెక్షన్. ఫన్నీ థింగ్ ఏంటంటే ఎవరికి ఐ లవ్ చెప్పలేదు, కానీ నాగశ్విన్ ఫస్ట్ టైం సినిమా చూసిన ఐ లవ్ చెప్పాలనిపించింది. చూడ నాగశ్విన్ గారు ఎక్కడున్నా. యా ఫర్ మీ కల్కి ఈజ్ నాట్ జస్ట్ ఎ మూవీ రా, అంతే. చూసిన తర్వాత ఇట్స్ లైక్ ఎ స్క్రిప్చర్. సైఫై మైథాలజీ అన్నారు. ఒరే బుర్ర తక్కువ ఎదవా. చాలా చెప్పట్లేదు, అంటే అదొక స్క్రిప్చర్. అంటే అదే మన ఎపిక్స్ ఉంటాయి కదా, మహాభారతం సినిమా స్టార్టింగ్ లో కల్కి కదా, మొత్తం సైఫై ఉంటది, మహాభారతం చుట్టూ తిరగదు అనుకున్నా అసలు, కానీ మహాభారతం చుట్టే తిరుగుతుంది. మా అన్న ఫోన్ చేశాడు ఒకడు, చేసి సినిమా చూస్తున్నాడు. నేను ఏ సినిమాకి వచ్చేసా, ఇది హాలీవుడ్ సినిమా, తెలుగులోనే మాట్లాడుతున్నాం మన సినిమా. కామెడీయా? నిజం రా, సీరియస్గా ఇది అన్నాడు. అంటే ఆ గ్రాండ్ స్కేల్ విజువల్స్ని అసలు ఎలా అచీవ్ చేస్తాడో, తన విజన్ని అంతమందికి నమ్మించి, అంత పెద్ద మంది అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్, ఇలా ఇంతమంది దీపికా పడుతుంది, ఇంత స్టార్ కాస్ట్ని తన థర్డ్ సినిమాతో మేనేజ్ చేయగలిగాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ రా. గ్రేట్ నాగశ్విన్. ఈవెన్ ఆర్జీవి చాలా సినిమాలో క్యామియోస్ చేయనన్నాడు, ఆర్జీవిని చేయించాడు. నేను ఒక ఇంటర్వ్యూ వచ్చింది, ఇట్స్ లైక్ ట్రిబ్యూట్ ఫర్ దెమ్ అని చెప్పేసి చెప్పాడు. ఆర్జీవిని ఒప్పించారు, రాజమౌళిని ఒప్పించారు. అబ్బా మృణాల్ ఠాకూర్, దుల్కర్ శర్మ, డైరెక్టర్స్ చెప్తాను. కామెడీ మన డైరెక్టర్ అనుదీప్ కూడా ఉన్నారు మరి దాంట్లో. జస్ట్ స్ప్లిట్ సెకండ్లో వెళ్ళిపోతాడు. యా దట్స్ గ్రేట్నెస్ ఆఫ్ నాగశ్విన్. వి మేడ్ ఆల్ నాగశ్విన్ ఫిలిమ్స్ ఆల్రెడీ బ్రేక్ డౌన్, మనకి ఏమనిపిస్తుంది చేసాము. మన ఛానల్లో సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాం, ప్లీజ్ గో వాచ్ ఇట్. నెగిటివ్ రివ్యూస్ గురించి చెప్పాలంటే నువ్వేం చూసుకొని అరే నేను డ్యూన్ చూసా, డ్యూన్, అవెంజర్స్, మన ఇంకా టాప్ నాచ్ హాలీవుడ్ ఫిల్మ్స్ అన్ని చూసా. వాట్ ఎవర్, మ్యాడ్ మ్యాక్స్, ఫ్యూరీ రోడ్, మార్వెల్. అంటే చెప్తున్నా కల్కి ఈజ్ నాట్ లెస్ దెన్ దట్, అండ్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్. ఎందుకంటే వాళ్ళ సినిమాల్లో ఒక నవలిస్టిక్గా ఒక ఐడియా ఉంటుంది, వాడు దాన్ని యాస్టిస్గా ప్రజెంట్ చేస్తాడు, గ్రాండ్ స్కేల్లో ప్రజెంట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్లు చాలా ఎక్కువ, వాళ్ళు ధైర్యంగా చాలా గ్రాండ్గా దాన్ని మనకి ప్రజెంట్ చేస్తారు. బట్ ఎట్ సమ్ పాయింట్ కన్విక్షన్ అనేది కొంచెం, అంటే లైక్ ఒరిజినల్ స్టోరీ అనేది కొంచెం మిక్స్, అంటే ఫిక్షన్ కంప్లీట్లీ. బట్ ఇక్కడ మైథాలజీని బ్లెండ్ చేసుకుంటూ యాజ్ ఎ ఇండియన్ మనకది చాలా అంటే లైక్ గ్రాండ్ బూస్ట్. అంటే ఆ లెవెల్ ఆఫ్ గ్రాండ్ స్కేల్తో పాటు కన్విక్షన్ యాడ్ చేశాడు. సో దట్ ఈస్ సో, అంటే ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేం మన ఇండియన్ కల్చర్.
అదే అంటే లైక్ ఇండియా గురించి అంటే నువ్వు ఇండియన్ యాజ్ ఇండియన్ నీకు ఇవన్నీ తెలిసి పురాణాలు మైథాలజీ అన్నీ తెలుసు కాబట్టి నీకు ఇంకా ఎక్కువ హిట్ అవుతుంది గట్టిగా. మేబీ వాళ్ళకి లైక్ మనం ఒక హాలీవుడ్ సినిమా ఎలా చూస్తే ఎలా అనిపిస్తుందో వాళ్ళకి మన సినిమాలు అనిపించచ్చు, కానీ మనకి ఆ కన్విక్షన్ ఉన్న పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ పేర్లు మెన్షన్ చేయను కానీ 2.9లు వాట్ ఎవర్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే అంత తక్కువ ఇచ్చే అంత బ్యాడ్గా అయితే లేదు సినిమా. ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫిలిం. అండ్ అదే ఒకవేళ వేరే ఇండస్ట్రీ నుంచి వస్తే మాత్రం వీళ్ళెందుకు డైరెక్ట్ 4.5 గ్రేట్. విజువల్ వండర్ రా మనకి. అరే నార్మల్గా కూడా చెప్పేసి ఇలాంటి కథని. కరోనా తర్వాత ఇంత మంచి సినిమా రావడం ఆబ్వియస్లీ ఆఫ్టర్ కరోనా అసలు ఒక ప్రొడ్యూసర్ అంత నమ్మి చేస్తే సింపుల్గా అలా చూసి ఒకటి పర్ఫెక్ట్ సినిమా అంటాడు. మళ్ళీ సినిమా చూస్తారు బాగుందంటారు, మళ్ళీ తర్వాత సినిమా మొత్తం రివ్యూ అయిపోయినాక ఏం చేస్తారు, ఈ ఫాల్స్ అవ్వు నేను మళ్ళీ వీడియోస్ పెడతారు. సినిమా బాగుందని ఎందుకు చెప్పడం, మళ్ళీ ఫాల్స్ ఎందుకు చెప్పడం అంతే. లైక్ అంటే వాళ్ళు మేబీ సో ఈ ఎమోషన్ కనెక్ట్ అయితేనే చూడగలుగుతారు, ఇది అర్థమైతేనే చూడగలుగుతారు. వాట్ ఎవర్ ఇట్స్ ఆల్ అబౌట్ నెగిటివ్ రివ్యూస్. ఇంకంతే వాళ్ళు మనిషి మారడు, ఎన్ని యుగాలైనా మనిషి మారడు. మనిషి మారడు, మారలేడు. సినిమాలో కొన్ని పర్టికులర్ సీన్స్ గురించి మాట్లాడుతున్నాం. అది చెప్తా ఫస్ట్. నాకైతే ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ సీన్, ఇంటర్వెల్ సీన్, మైండ్ బ్లాక్, సీట్లలో ఊగుతున్నాయి ఇట్లా అరుచుకుంటూ, సీటు కుదిరా నొప్పి వస్తుంది. అది ఇంకా అంతా ఇచ్చింది నాకే స్టార్టింగ్ నుంచి అయ్యిగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి నాకే. మహాభారతం సీక్వెన్స్ ఏం షూట్ చేశారు, అలా తీసుకెళ్ళిపోతాడు. అండ్ ఆల్సో నేను అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ కల్కి టైటిల్ కామిక్ కాన్ అదే ఆ కామిక్స్ ఎలా అయితే ఉంటాయో ఫోటో సౌప్లే అయితే అంటే ఎలా ఆ రోజు నుంచి కలియుగంకి ట్రావెల్ అయింది అని చెప్పడము, అది బ్యూటిఫుల్ బాగా తీశారు. అండ్ నెక్స్ట్ మన ఇంకా ప్రభాస్ ఎలివేషన్ ఫైట్ అంతా ఒక గుడ్ ఫైన్ అలా వరల్డ్ కామెడీగా బాగుంది, గుడ్, అది అయిపోయింది. దేర్ కమ్స్ ద ఇంటర్వెల్. నాకు అసలు నేనైతే దీపిక పడుకొని అందులో పంపించి చనిపోద్దా అని నేను అనుకున్నారు. అయ్యా లాస్ట్కి ఆ అమ్మాయి సేవ్ చేస్తుంది అంటే దేవుడు పుడితే విధి సైతం తల పంచాల్సిందే. దట్ ఈస్ అరే అంత హైటెక్ మెషిన్స్ అంతమందిని చంపేస్తున్నారు, మిషన్ ఫెయిల్ అయిపోవడం ఏంటి, డోర్ ఓపెన్ అవ్వడం ఏంటి, ఆ అమ్మాయికి ఇన్స్టింక్ట్ అమ్మాయిని కాపాడమైన రెస్పాన్సిబిలిటీ అనిపించడం ఏంటి, తను పడిపోయినా బిలీఫ్ ఇస్ గాడ్ రా, కళ్ళు మూసుకుంటుంది, జస్ట్ షీ వాక్స్ ఇన్ ద ఫైర్. అసలు ఆ సీన్ చూస్తే నాకు ఇట్లా హ్యాపీ టీయర్స్ వచ్చేసి ఒక తన్మయత్వం అంటారు చూడు, ఏదో ఒక భక్తి సినిమాలు చూస్తే ఎలా అనిపిస్తుందో అంత లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్. అసలు ఇంపాసిబుల్ రా అసలు. యాక్చువల్లీ ఒక అంటే నేను కాపీ అని చెప్పను, ఇన్స్పిరేషన్ అనుకుందాం. డెనేరియస్ టర్గేరియన్ది మన గేమ్ ఆఫ్ థ్రోన్స్లో సీజన్ 4లో ఒక సీన్ ఉంటుంది, మదర్ ఆఫ్ డ్రాగన్స్ అని చెప్పేసి. అందులో తను కూడా మొత్తం కాలిపోయి వస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇస్ తిను కూడా కాలిపోయి వచ్చింది, మేబీ ఇన్స్పిరేషన్. బట్ యా అమ్మో ఆ సీన్ నాకు ఆ బీజియం రూపమితాడే అన్నప్పుడు ఇంకా పడుకొని సీన్ ఒకటే కాదు, దాని ప్యారలల్గా ప్రభాస్ సీన్, అమితాబ్ బచ్చన్ సీన్ కూడా చూపిస్తారు, మొత్తం ముగ్గురు. ప్రభాస్ ఆ చక్రం అక్కడే నీకు చూపించాడు కర్ణుడు, అది మైండ్ బ్లోయింగ్ రా. అయితే అసలు అమితాబ్ బచ్చన్ ద్రోణాచార్య పుత్రుడను, నా పేరు అశ్వత్థామ, అలా క్లోజ్ చేశాను ఇంటర్వెల్. ఆ హైట్ ఇప్పుడు నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి బాడీలో, గూస్ బంప్స్ రా, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నువ్వు భాగవతం తెలిసిన కృష్ణుడి గురించి తెలుసు కదా, ఎలా పుడతాడు, చిన్నప్పుడు జైలు నుంచి తీసుకొస్తారు యమున నది. సో ఇక్కడ రిఫరెన్స్ ఉంది దానికి. యాక్చువల్లీ నేను ఇక్కడ 2 రెఫరెన్స్లు చెప్తాను. సో కృష్ణుడు పుట్టినప్పుడు కంసుడు అదే కృష్ణుడు పుట్టకూడదని ఆ శిశువుల్ని చంపేస్తూ ఉంటాడు. ఇక్కడ మన ప్రిన్స్ యాస్కిన్ కూడా పిల్లల్ని చంపేస్తూ ఉంటాడు. సుప్రీం యాస్కిన్ కూడా పిల్లల్ని చంపేస్తూ ఉంటాడు. అదొక రెఫరెన్స్, కంసుడు రెఫరెన్స్. ఇంకోటి యమునా నది ఇలా విడుతుంది, అదే స్ప్లిట్ అవుతుంది కృష్ణుడు ఉన్నప్పుడు.
దీపిక పట్టుకున్నప్పుడు కూడా ఫైర్ Fire. స్ప్లిట్ అవుతుంది. అది ఎక్సలెంట్. అంతే కదా, కమ్స్ అంతే, రెఫరెన్స్ మేబీ యా సమ్ ఇంపాక్ట్, బట్ యా నాకు అది అనిపించింది. సో ఆమె కడుపులో దేవుడే కదా ఉన్నది. భగవంతుడు పుడుతున్నాడు అప్పుడు అక్కడ కృష్ణుడిని మోస్తారు, ఇప్పుడు ఈ కడుపులో కడుపులో మోస్తుంది అంతే. వాటర్ ఫైర్. అంతే డిస్టింగ్విషింగ్ ఫ్యాక్టర్ ఒకటే. బట్ యా సెకండ్ హాఫ్ లా అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ ఎదురవుతారు కదా, అక్కడ జరిగే ఫైట్ సీక్వెన్స్ అయితే మామూలుగా ఉండదు. ఎంత కొట్టినా అమితాబ్ బచ్చన్కి ఏం కాదు అసలు, ఇదేమో పడిపోతా. మళ్ళీ ఇంకో కామెడీ గుట్టుకుంటారు, చిన్న పిల్ల నేను వెళ్ళిపోతాను నాయనకతో అంటాడు. ఇలా వెళ్ళిపోతుంది. మళ్ళీ అమ్మో కాంప్లెక్స్కి వెళ్ళాలని చెప్పేసి అమితాబ్ బచ్చన్ ఏంటి, ఆ స్టాచర్ ఏంటి, ఒక తందడు బుజ్జిని అవుతుంది టైర్లు వేసి. నేను బొజ్జి వచ్చింది అమితాబ్ బచ్చన్ వేసేస్తాను అనుకున్నా, కానీ ఇట్లా అంటాడు చూడు, హైలైట్ ఉంటుంది అదైతే. అసలు అంటే అప్పుడులో వారియర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు అని. మళ్ళీ ఇంకోటి చావలేదు కదా ఇంకోటి, అదొకటి. అమితాబ్ బచ్చన్ హైట్ కూడా చూసినావా? అంటే అప్పుడులో అలానే ఉండేవాళ్ళు రా హైట్. సో దాన్ని అది ఒకటి గ్రేట్. అది కూడా చిన్న డీటెయిల్ అయినా వాడు అశ్విన్ ఇక్కడ తగ్గలేదు, ఇంప్లిమెంట్ చేశాడు. అంటే 100% మనం ఎలా ఇవ్వాలి అని చెప్పడం. అరే శంబాల నగరం గురించి నేను ఒకటి చెప్పాలి. నువ్వు ఒక సీన్ వచ్చింది అందులో, చెట్టుదా డిఫరెంట్ లెటర్స్ అన్నీ ఉంటాయి, మంత్రాలు వచ్చినట్టు దాని మీద ఉంటాయి. వాడు ఆపరేట్ చేస్తాడు. కానీ అర్థమైందా నీకు అసలు ఆ సీన్? వీళ్ళు అటాక్ వచ్చేస్తారు కదా, డిఫెన్స్ బ్రేక్ చేసి లోపలికి వచ్చేస్తారు. అప్పుడు మంత్రాలన్నీ రాసి ఉంటాయి ఒక వీల్ మీద, దాన్ని తిప్పుతారు, దానిలోంచి ఒకటి వస్తుంది, అదే వైబ్రేషన్ కూడా వస్తుంది వాళ్ళని అందుకోనికి. ఏమో అంటే జస్ట్ లైక్ వెపన్ అనుకున్నారు. సో ఇక్కడ ఇంకోటి చెప్తా. హిందూ ధర్మంలో మంత్రానికి అంటే ఒక అక్షరానికి ఉచ్చరించిన దాన్ని బట్టి ఒక పవర్ ఉంటుంది. సో వాడు సంపన్న నగరం అంతా మన ఏన్షియంట్ టెక్నాలజీ అంటే మన సనాతన ఈ సంథింగ్ వేదిక్ ఇవన్నీ యూజ్ చేసుకొని మన చాలా గ్రేట్ సైన్స్ టెక్నాలజీ ఉంది మనకి. సో ఆ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేసుకొని డెవలప్ చేసిన మెషిన్స్ అన్నీ. సో ఆయుధాలు అది చెప్పా కదా, మంత్రాలు తిరిగినప్పుడు అదేంటి తెలుసా, మంత్రాలు చదివినప్పుడు వచ్చే పవర్, ఆ సౌండ్ వచ్చే వైబ్రేషన్. ఇప్పుడు ఓం అన్నప్పుడు ఒక వేవ్, సౌండ్ వేవ్ని స్టోర్ చేసి వన్స్ దే రన్ ఇట్, ఆ వేవ్ వచ్చింది, ఆ వేవ్తో డిస్ట్రాయ్ చేశారు. ఒక్కసారిగా మొత్తం ఆఫ్ అయిపోతాయి. అండ్ గ్రేట్నెస్ ఇఫ్ యూ అబ్జర్వ్, త్రిశూలాలు ఉంటాయి అలా వెపన్స్. సంబాల అంటే నీకు క్లియర్గా చెప్తున్నాడు, సంబాల అనేది వాళ్ళని బేస్ చేసుకొని తీశారు. అంటే లైక్ మన హిందూ ధర్మం ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని డెవలప్ చేశారు. అండ్ ఆల్సో ఇంకోటి, సంబల నగరం గురించి నేను చదివింది, సంబల నగరం వేరే డైమెన్షన్ ఉంటుంది, కనిపించదు అని అంటారు మ్యాక్సిమం జనరల్గా. ఇక్కడ దానికి గేట్వే ఉండదు, మౌంట్ కైలాస్ నుంచి వెళ్ళొచ్చు సంథింగ్, అది ఇక్కడ లేదు. ఇక్కడ డైమెన్షన్ ఎలా తీసుకున్నాడు వాడు, ఒక టెక్నాలజీ యూజ్ చేసుకొని వాళ్ళు కవర్ చేసుకున్నారు. సో ఇంకా ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ని కూడా కవర్ చేసుకొని తీయడం అనేది చాలా గ్రేట్ అసలు. ఇంకోటి ఏంటంటే మనకి క్లైమాక్స్ సీన్ రా, అది మాత్రం హైలైట్ ఉంటుంది. బుజ్జిని తయారు చేసుకొని వస్తాడు కదా రోబోట్ లెక్క, అశ్వత్థామతో ఫైట్ చేద్దామని, అక్కడ కూడా ఓడిపోతాడు మనోడు. అది చెప్తున్నా కదా, అంటే ఆ వారియర్స్తో కంపీట్ చేయలేదు. అంటే మన ఫ్యూచర్ టెక్నాలజీ కూడా మన పాతలం కొట్టలేదు అని చెప్పడం సింపుల్గా. మళ్ళీ దీప్కన్ పడుకొని సేవ్ చేస్తాడు. అమితాబ్ అక్కడ ఒక ఎలివేషన్ ఇచ్చాడు ప్రభాస్కి. ప్రభాస్ మంచోడు. ఇక్కడ చెప్తున్నాడు ఏంటి, ఆ రాయి వచ్చి పడిపోయేది ఆ పిల్లల మీద, ఆ బుజ్జితో సేవ్ చేస్తాడు, కన్ను కొడతాడు. హీస్ ఇన్ పర్సన్ ఇస్ అ గుడ్ వన్, బట్ కాంప్లెక్స్కి వెళ్ళాలి. సో దానికోసం ఏం చేస్తాడు అన్నట్టు. ఇంకోటి క్లైమాక్స్ ఫైట్, ఆ విజువల్స్ ఏంటి, ఆ ఫైట్ ఏంటి అసలు. స్టిక్ మెయిన్ కర్ణుడికి ట్రాన్స్ వస్తుంది, స్టిక్ ఇక్కడ ఉంటది, అదే లీఫ్, చిన్న లీఫ్ వచ్చి దాని మీద పడుతుంది. అది కూడా ఏంటి, సంబాల ప్రొటెక్ట్ చేసే ట్రీ, అందులోంచి ఒక లీఫ్ వచ్చి పడుతుంది, ట్రాన్స్ లోకి వెళ్తాడు, ఒకటే వేస్తాడు, ఎట్లా అన్ని పోతే మళ్ళీ పెద్దది ఉంటుంది విలన్ గాంధీ, వాణి చంపుతాడు ఇక ఇట్లా పైకి వచ్చి. శోభనా గారు కూడా బాగా చేశారు. శోభనా గారు అంటే పాత హీరోయిన్ ఆవిడ, మరియం. రాజేంద్ర ప్రసాద్ నా ఫేవరెట్ క్యారెక్టర్. ఫస్ట్ చంపించేసి
కల్కి ఈజ్ ఏ యూనివర్సల్ సినిమా. అక్కడ చూడు, సంబాలలో చాలా రిలీజియన్స్, అన్ని రిలీజియన్స్లో ఉన్న గుడ్ పీపుల్ అక్కడ ఉంటారు ఫర్ ధర్మ, ఫర్ సమ్ సేవియర్. నాకు ఇంకొక డౌట్ ఇట్లా అది భైరవ నొక్కద్దు అంటే నొక్కుతాడు, అవి టైర్లు ఊసిపోతాయి అనుకుంటే ఏదో ఊసిపోయి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు తెలియదు అంటారు. అంటే లైక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగా ఫ్యూయల్ స్టోర్ చేసుకొని ఉంటది. ఇఫ్ యు గో లైట్ గా ఎండ్ అక్కడికి ప్రభాస్ మొత్తం అంతా చూద్దాం అంటారు. అశ్వత్థామ సోదరా సోదరా అంటాడు. సోదరా అర్థమైపోయింది, మరి కర్ణుడు అని తెలిసిపోయింది కదా. ద క్లైమాక్స్, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ అమ్మో, అరే బ్రిలియంట్, ఇది చెప్పాలి. నేను మహాప్రస్థానం అనే పుస్తకం చదివాను, ఒక 2-3 ఇయర్స్ అవుతుంది చదివా. ఇప్పుడు ఒక చిన్న కంపారిజన్, మంజుమల్ బాయ్స్లో కమ్మని ఆ సాంగ్ కరెక్ట్గా ఫ్రెండ్ ఎత్తినప్పుడు చేస్తే ఎంత గ్రేట్ ఇంపాక్ట్ ఉందో, అనదర్ గ్రేటెస్ట్ బ్లెండ్ శ్రీశ్రీ డైలాగ్స్ ఆ క్లైమాక్స్లో రావడం. నేను అప్పుడు చదివినప్పుడు నాకు అర్థం కాలే, అంటే మరో ప్రపంచం వస్తుంది, అదోకే గుడ్. సో వస్తున్నాయి జగన్నాథుని రథ చక్రాలు వస్తున్నాయి, భూకంపం తెప్పిస్తా అని. అసలు ఆ బ్లెండ్, అరే నాకు అప్పుడు అర్థమైంది దాని మీనింగ్ నిజంగా. ఓకే, మేబీ కల్కిని ఊహించుకొని ఆ శ్రీశ్రీ గారు రాశారు నాకు తెలియదు, కానీ ఆ పర్ఫెక్ట్ బ్లెండ్ అసలు ఎలా థాట్ వచ్చిందిరా. అసలు అక్కడ ఆఖరి రాజ్యానికి సినిమా ఉంటుంది కమల్ హాసన్ గారు, ఆ సినిమా అన్ని శ్రీశ్రీ డైలాగ్స్, అంటే అప్పుడులో ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండేది కదా అలాంటి రోజు, దాన్ని ఆ డైలాగ్స్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి బ్లెండ్ చేశాడు ఒక ఫ్యూచరిస్టిక్ ఫిలింలో. వస్తున్నాయి జగన్నాథుని రథ చక్రాలు. అసలు అమ్మో బ్రిలియంట్. ఆ డైలాగ్ చెప్తూ అందుకే కలెక్ట్ చేస్తున్నాడు, ఒక్క చుక్కకే అంత అయిండు, మళ్ళీ చేతులు వచ్చేస్తే ఇలా పెడతాడు. అండ్ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఆ ధనుసు నేను ఫస్ట్ అర్జునుడిది అనుకున్నా, కానీ మన యాస్కిన్ పట్టుకుంటాడు. అదే నాకు అర్థం కాలేదు. పవర్ వచ్చింది కదా, మేబీ మనం పార్ట్ 2లోనే చూడాలి. కానీ పార్ట్ 2కి మాత్రం చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నారు నేనైతే. ఇప్పుడు పార్ట్ 1లో మనకు ప్రభాస్కి అశ్వత్థామకి ఫేస్ ఉండే పెట్టింది, ఇప్పుడు ముగ్గురు ఉంటారు ఇలా, ప్రభాస్ అశ్వత్థామ. అండ్ కల్కి సినిమా ఓన్లీ ఇప్పుడు ఒక ఫ్యూచరిస్టిక్ గ్రాండ్ స్కేల్ సినిమా, లేకపోతే మైథాలజీ బ్లెండ్ ఉంది, ఇవన్నీ పక్కన పెడితే హ్యూమన్ అంటే ఇది ఒక లేయర్డ్, ఎందుకంటే మన నాగశ్విన్ ఎప్పుడు లేయర్డ్ కథలే చెప్తాడు. మనిషి అనేవాడు ఎంత స్వార్థపరుడు, అసలు ప్రకృతిని పట్టించుకోడు, ప్రకృతి నాశనం అయిపోయింది, మనిషి మంచిగా మనిషిలా బతకట్లేదు. సో నీకు ఆ వరల్డ్ ఎంత దారుణంగా తయారైంది చూడు. గంగా అనేది ఏదరా అంటే ఫ్యూచర్లోనే మనం న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకోకుండా స్వార్థం కోసము సో ఎవరో ఒకరు టేక్ ఓవర్ చేస్తారు. ఇక్కడ సుప్రీం యాస్కిన్. సో హ్యూమనిటీ పోయి జస్ట్ ఫైటింగ్ యూనిట్స్ కోసం ఒకటి ఫైట్ చేస్తున్నారంటే హ్యూమన్ ఎలా బతకాలి, లేకపోతే ఫ్యూచర్ అంత వర్స్ట్గా ఉండబోతుంది అని ఒక కాషన్ కూడా కల్కి ఈజ్ నాట్ జస్ట్ చెప్పిన ఒక సింగులర్ అప్రోచ్ ఉన్న సినిమా అయితే కాదు, ఇట్ ఈస్ ఫార్ మోర్ బియాండ్ దట్. సో మై అనాలిసిస్ నెక్స్ట్ సినిమా పార్ట్ 2 ఎలా ఉండబోతుందంటే, అంటే నా జస్ట్ గెస్, అంటే నేను చూసింది అప్పుడెప్పుడో 6000 సంవత్సరాల క్రితం జరిగింది మహాభారత కురుక్షేత్రం. ఇప్పుడు ఈ కలియుగం అంతంలో ఆ కలియుగాన్ని అంతం ముందుంచి సత్యయుగానికి నాంది పలకడానికి కల్కి పుడతాడు, అది మనకు తెలిసిందే. కానీ మోడ్రన్ మహాభారత కురుక్షేత్రం జరగబోతుందని నా ఉద్దేశం. బికాస్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ ఉన్నాడు, కర్ణుడు రెఫరెన్స్ వాళ్ళు కర్ణుడు ఇచ్చాడు. సో ఆ వారియర్సే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ దే ఆర్ అగైన్ ఫైటింగ్ ఫర్ ద జస్టిస్. అండ్ ఆల్సో ఇంకా చిన్న పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఆ కాలంలో అధర్మం వైపు నించున్న వాళ్ళు కర్ణుడు అశ్వత్థామ, ఈసారి ధర్మం వైపు నించుని ధర్మాన్ని గెలిపిస్తున్నారు. అండ్ అంటే అప్పుడులో వాళ్ళే బ్యాడ్ గైస్ అంటే ఇప్పుడు ఇంకా వర్స్ట్గా ఉన్నారు. సో యా అదే ఇప్పుడు జరగబోయేది మోడ్రన్ మహాభారత కురుక్షేత్ర యుద్ధం, ధర్మం కోసం, రేపటి కోసం.